హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలండి. మనకి సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మధ్యలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీల గురించి ఈరోజు మనం చెప్పుకుందామండి. మనకి తిరుమలలోని ఈ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24న మొదలవుతుంది కదండి. అది అక్టోబర్ 2 వరకు కూడా నిర్వహించుచున్నట్లు టీటీడీ వెల్లడించిందన్నమాట అండి. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఈ వాహన సేవలను నిర్వహించుచున్నారని, వాటికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను కూడా మనకి టీటీడీ వెల్లడించిందండి. సెప్టెంబర్ 16వ తారీఖున కోయల్ ఆల్వార్ తిరుమంజనం సేవ జరుగుతుందటండి. సెప్టెంబర్ 23వ తారీఖున బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేస్తారటండి. సెప్టెంబర్ 24వ తారీఖున ధ్వజారోహణము, సెప్టెంబర్ 28వ తారీఖున గరుడ వాహనము, అక్టోబర్ 1వ తారీఖున రథోత్సవము, అక్టోబర్ 1వ తారీఖున రథోత్సవము, అలాగే అక్టోబర్ 2వ తారీఖున చక్రస్నానము. ఇవి మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లోని ఈ వాహనాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు మాట అండి. ఎవరైనా వీటికి వెళ్ళాలనుకుంటే కనుక మీరే వెళ్ళొచ్చు మాట. కాకపోతే ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఈ తేదీలని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలకి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సేవలు, దర్శనాలు, రూమ్స్ అన్నీ కూడా అయిపోయామటండి. సో మరి ఎవరైనా మనకి 1 నెల ముందు వెళ్ళాలంటే కనుక మీరు నెల రోజుల ముందు మాత్రమే మనకు ఓపెన్ అయ్యే సేవ, దానికి సంబంధించిన దర్శనం మాత్రమే ఇప్పుడు మనకు దొరుకుతుందన్నమాట అండి. ఇంకా మిగతా నార్మల్ సేవలు కానీ దర్శనాలు కానీ అన్నీ అయిపోయాయన్నమాట. అంటే సెప్టెంబర్ కావాలనుకుంటే మనకి ఆగస్టులో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి అక్టోబర్ కావాలంటే సెప్టెంబర్లో బుక్ చేసుకోవాలి. అలాగే మనకి నవంబర్లో కావాలంటే అక్టోబర్లో మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ఒక్క సేవ మాత్రమే మిగిలి ఉంది. ఇది కూడా మనకి హోమంకి సంబంధించిన సేవ అన్నమాట అండి. ఈ సేవ మనం బుక్ చేసుకున్నట్లయితే సేవతో పాటు మనకి కొండపైన అంటే తిరుమలలోని 300 రూపీస్ దర్శనాలు కూడా మనకి ఇస్తారన్నమాట అండి ఈ సేవతో పాటుగా. సో ఈ ఒక్క సేవ తప్ప మిగతా సేవలు, దర్శనాలు అన్నీ కూడా అయిపోయాయన్నమాట అండి నవంబర్ వరకు అన్నమాట. సో మరి చాలా మంది పాపం నవంబర్లో కావాలని వస్తున్నారండి. ఒకవేళ మీకు నవంబర్లో కానీ అక్టోబర్లో కానీ దర్శనాలు కావాలనుకుంటే ఇక సెప్టెంబర్కి అవకాశం లేదన్నమాట అండి. ఎందుకంటే మొన్న అయిపోయింది, 26వ తారీఖున మనకు ఓపెన్ అయిపోయింది అన్నమాట అండి. ఇక మనకు ఉన్నదల్లా కూడా ఈ అక్టోబర్కి సంబంధించి అలాగే నవంబర్కి సంబంధించి 1 నెల ముందు మాత్రమే బుక్ చేసుకునే సేవ ఉందన్నమాట అండి. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరూ పంపించి మర్చిపోకండి.